మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాండి. అందరూ బాగున్నారు కదా? సంతోషంగా ఉన్నారా? నా తరఫున నా కుటుంబం తరఫున కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవాదేవుని మహింపరుద్దాం. పిల్లరా, ఇంతవరకు దేవుని యొక్క మందిరానికి వచ్చిన మనము 7వ మాసం 4వ తారీఖు అనగా మొదటి శుక్రవారంలో ప్రభు మనల్ని ఎంతగానో ప్రవేశపెట్టి ఆయన ఉచితమైన కృపచేత గడిచిన కాలమంతయు కూడా అనేకమైన ఇబ్బందుల్లోనూ, అనేకమైన కష్టాల్లోనూ, అనేకమైన బాధల్లోనూ కూడా మనల్ని ప్రేమించి మనల్ని ఎంతగానో బలపరిచి నడిపిస్తున్న దేవాది దేవుని గట్టిగా స్తోత్రం చెప్తాం. 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. హల్లెలూయా. బ్రదరా, ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనమెంతగానో ప్రభుని మహిమపరిచి ఉన్నాం. ఎందుకంటే ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మీ అందరికీ బాగా వాక్యం తెలుసు కాబట్టి మన ఆరాధన, మన యొక్క ప్రార్థన ఏ రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నది, మన ధూపం యొక్క నైవేద్యము దేవుని సన్నిధికి ఏ రీతిగా వెళుచున్నది, దేవుడు ఏ రీతిగా మనల్ని మన యొక్క ధూపాన్ని నైవేద్యముగా మార్చుకుని స్వీకరిస్తున్నాడు అన్ని విషయాలు మనం కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకోవచ్చు. ఎందుకంటానంటే ప్రార్థన, ఆరాధన అనగా దేవునికి అభిషేకంతో కూడిన ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థనలో దేవునికి అభిషేకాన్ని పొందుకుంటామో, ప్రియులారా బాగా గమనించండి, ఎప్పుడైతే ప్రార్థనలో దేవుని యొక్క అభిషేకాన్ని మనం పొందుకుంటామో, స్తుతి ఆరాధన చేసేటప్పుడు ప్రతి ఒక్క విషయంలో, ఆరాధనలో కానీ ప్రార్థనలో కానీ దేవునికి అభిషేకం ఎప్పుడైతే మనం పొందుకుంటామో ఆయన యొక్క తేజస్సు మహిమను కూడా అప్పుడే మనం పొందుకుంటామండి. దేవుని స్తోత్రం. ఒక రాజుని గురించి మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము. పోటీ పడకండి, ఎవరైనా ఎత్తితే మరొకరు ఆగండి చదివేటప్పుడు ఎవరైనా సరే. 18వ వచనం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలయ్యా. ఇదిగో నాయన, అల్పుడను అయోగ్యుడనైనప్పటికీ మీరెంతగానో ప్రేమించారు బాబు, కృప చూపించారు. అటువాడిని నేను నిలబెట్టుకున్నారు తండ్రి. ప్రభా, నిలబడినది నేనే, మాట్లాడవలసింది మీరు నా నోరుని మీ బోరగా వాడుకోండి. మీ ఆత్మచేత అభిషేకించి మీ సిలువు సాటును మెరుగుపరిచి, అయా ఎప్పటి వరకు నేను ఎక్కడెక్కడికి ఏ రీతిగా తిరిగి వచ్చి ఉన్నానో మీకు తెలుసు ప్రభు. మీరే నాలో ఉండి మాట్లాడమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ యెహోషాపాతు యొక్క కాలం చూసేటప్పటికి మనము 20వ అధ్యాయం కానీ చూద్దాం. వారి తండ్రి గారి గురించి, వారందరి గురించి కూడా మీరు అందరికీ కూడా చాలా బాగా తెలుసు. ధ్యానిస్తున్నవారు, చదువుతున్నవారు, వాక్యానుసారమైన లోతైన మర్మములు ప్రతిదినము వింటున్నవారు కాబట్టి ఇంక వెనక్కి మిమ్మల్ని తీసుకెళ్ళటం లేదు. అయితే యెహోషాపాతు యొక్క కాలంలో దేవుడు యెహోషాపాతుని అంచెలుగా ప్రతి విషయంలోనూ కూడా ఆశీర్వదించుకుంటూనే వచ్చాడట.
ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా? గట్టిగా చెప్పండి. ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా? ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఆశీర్వదించుకుంటూ వచ్చే కొలది కూడా యెహోషాపాతు దేవుని పట్ల కూడా అంత భయభక్తులు కలిగే ఉన్నాడు. ఇక్కడ దాకా వచ్చేటప్పటికి అంత భయభక్తులు కలిగే ఉన్నాడు కనుకనే ఎప్పుడైతే ఆశీర్వాదం పెరుగుతుందో శత్రుత్వం కూడా పెరుగుద్దా పెరగదా? శత్రుత్వం కూడా పెరిగిద్ది. మన వాళ్ళు ఏంటంటే సైతాను శోధిస్తుంది అంటారు కదా. అసలు లెక్క ప్రకారంగా సైతాను శోధించదు. సైతానికంట మనుషుల దగ్గర రావటానికి ఏం చేస్తుంది? సైతానికి ఏంటి? ధైర్యమా భయమా? భయమా ధైర్యమా? భయం. మరి ఆ సైతానికి మరి పరిగెత్తుకుని మన దగ్గరకు వస్తుందంటే అవకాశం ఎవరిచ్చినట్టు? మనమే ఇచ్చాం. అయితే ఇక్కడ విషయం చూసేటప్పటికి ఇతను భక్తి జీవితంలో భక్తిపరుడుగా ఉన్నాడు. చాలా సంతోషంగా దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉండగా ఇక్కడ 20వ అధ్యాయం చూస్తే ఇక్కడ మొదలుకు వచ్చింది. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమ్మోనీయులను కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. దేవుని స్తోత్రం. ఎంతమంది వచ్చారంట? ఏమండి, ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. 3 వచ్చారు. 3 వచ్చేటప్పటికి ఈ కవురు నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు చూసిన వారు ఉంటారు కదా. చూసి బేబేగా పట్టుకొచ్చి ఎవరికి చెప్పారండి? యెహోషాపాతుకి, రాజుగారికి చెప్పారు. అయ్యా, నీ వైపు సిరియా పట్టణం వైపు నుండి గొప్ప సమూహము నిన్ను ముట్టడ వేయటానికి వస్తున్నారయ్యా అని చెప్పగా యెహోషాపాతుకి ఏం కలిగిందంట? భయము కలిగిందంట. 4వ వచనం చూస్తే, 4వ వచనం చూడండి. అందుకు చూడమ్మా ఒకసారి ఆగండి. 3వ వచనం చదువు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాసము దినము ఆచరింపవలెనని చాటింపగా. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే శత్రువులు వచ్చేసారు అనగా ఎవరికైనా కలిగే భయము. చిన్న ఆపద వస్తుంది, చిన్న ఇబ్బంది కలిగితేనే మనకు భయం. భయమా కాదండి? భయమా కాదా? భయం. ఎవరైనా ఏమన్నా అంటారేమో ఒక భయం. ఏదైనా కారు వెళ్తాం చూసామంటే మనకు భయం. ఎప్పుడైనా మన దేశానికి వెళ్తామన్న విషయం కాదు, కానీ ఇదే మనకు శాశ్వతము అనుకుంటామా కదా? అయితే 3 సమూహాలు ఒక వ్యక్తి మీదకి దండెత్తుకుని వస్తున్నప్పుడు ఇతనికి ఎంత భయం వేయాలంటారు? భయం వేయాలా వద్దా? భయం వేసి నిజంగా కూడా ఇటు అటు పరిగెత్తి పారిపోవటము, తనను తాను దాచుకోవటము జరగాలి. అయితే ఇతను ఎవరి దగ్గరికి సహాయానికి వెళ్ళటానికి అతని మనసు రాలేదు, ఇష్టము కలగలేదు. కానీ వారిని రక్షించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరిని? వారినే కాదు, మనందరినీ కూడా రక్షించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఈ లోకాన్నే సృష్టించిన సృష్టికర్త. ఈ లోకంలో ఆయనకి మరుగైనది, చోటైనది ఏ ఒక్కటి కూడా దాయగల మనిషి కానీ ఏ ఒక్కరు కూడా భూమి మీద లేరు. మనిషి ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు నిద్రించాలో కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. అయితే యెహోషాపాతు ఎప్పుడైతే ఈ కబురు విన్నాడో
సముద్రము దగ్గరికి వచ్చేసారయ్యా అని ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఆయన ఏం చేశాడంట? 3వ వచనంలో అంటున్నాడు ఆయన, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గర విచారించుటకంట? దేవుని యొద్ద విచారించుటకు, సృష్టికర్త యొద్ద విచారించుటకు. ఆయన తప్ప మరెవ్వరూ నన్ను ఈ ఆపద నుండి, ఈ గండా నుండి గట్టెక్కించేవారు లేరు అని ఒక మనసులో నిశ్చయించుకున్నాడు. అంటే నమ్మకం ఉంచాడు. మొదట ఏముంచాడండి? నమ్మకం ఉంచాడు. నమ్మాడు కనుకనే అంతవరకు కూడా యెహోషాపాతుని అంచు అంచులుగా ఆయన హెచ్చించుకుంటూ వచ్చాడు. తన తండ్రి నడిచిన మార్గంలో నడవలేదు కానీ తన పితరుడైన దావీదు మహారాజు గారు నడిచిన ఒక నడవడిలో నడుస్తూ, ఏమండి అర్థమవుతుందా? దావీదు మహారాజు గారు నడిచిన ఒక నడవడిలో నడుస్తూ ఆ యొక్క ప్రాంతాలలో నిలబెట్టిన ఒక దేవతా స్తంభములను అన్నిటినీ కూడా పడగొడుతూ బయట వేయించి దేవునికి ధూప నైవేద్యములు వేయటానికి అప్పుడు దావీదు గారు ఎలాగైతే ఒక టీముగా ఈ టీం ఇది, ఈ టీం ఇది అని నిర్ణయించి ఉన్నాడో అట్టి విధానంగా నిర్ణయించి యెహోవా మందిరములో బలిపీఠమును యొద్ద ధూప నైవేద్యములు వేయుతూ దేవునికి నామాన్ని మహిమపరుస్తూ వస్తున్న వ్యక్తి కాబట్టి అతనకొచ్చిన శ్రమ వేదో ఎవరితో మొరపెట్టాలనుకున్నాడంట? యెహోవాతో. దేవుని స్తోత్రం. దేవునితోనే మొరపెట్టాలి కానీ ఏ మనుషుడితోనూ మనకు పని లేదు, దేవునితోనే పని. అయితే ఏమన్నాడు అక్కడ? చిన్న మాట అందరికీ చాటింపు వేయించి ఏమని చెప్పాడంట? ఉపవాసం ఉండమన్నాడు. ఏమండమన్నాడండి? ఏమండమన్నాడు? గట్టిగా చెప్పండి. ఏమండమన్నాడు ఆయన? ఉపవాసం ఉండమన్నాడు. అలాగా తన యొక్క రాజ్యం అంతయు కూడా ప్రకటన చేసి ఉపవాస దినము ఆచరింపమన్నాడు. దేవుని స్తోత్రం. ఉపవాసం ఎందుకు ఆచరింపమన్నాడు? ఉపవాసమే ఎందుకు చేయాలి? ఇవాళ మీరు ఎంతమంది ఉపవాసం ఉన్నారో నాకు తెలీదు. అవునా? మీరు ఎంతమంది ఉపవాసం ఉన్నారో మాకు తెలియదు. శుక్రవారం వస్తే ఉపవాసం అంటేనంట సంతోషంగా ఉండాలట. నమ్మదే గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. ఎందుకో తెలుసా? ప్రభు మనల్ని అంచు అంచులుగా ఇలాగ హెచ్చించుకుంటూ తీసుకొచ్చాడంటే ఉపవాసముల యొక్క పట్టు, శ్వాసముల యొక్క శక్తి, అభిషేకమును బట్టి. ఉపవాస ప్రార్థన వేదన కలిగిన ప్రార్థన. ఉపవాస ప్రార్థన ఎలాగొస్తుందో తెలుసా? వేదన కలిగిన ప్రార్థన. ఉపవాసములోను మన కడుపు కాలేటప్పటికీ మనకి దేవుని దగ్గర మొరపెట్టడానికి మంచి అవకాశము, మంచి ధూపము వస్తుందట. దేవుని స్తోత్రం. ఇంకొక విషయం చెప్పనా? ఉపవాసము చేసినప్పుడు మన నరాల్లో ఉన్న యొక్క రక్తము చల్లగా ఉంటుందా మరుగుతుందా? చెప్పండి. చల్లగా ఉంటుందా మరిగిద్దా? మాట్లాడేవండి పురుషులు మాట్లాడలేకపోతున్నారేంటి? మరిగిద్ది కదా. గట్టిగా చప్పలు కూడా దేవునామమున మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం. ఉపవాసము చేసినప్పుడు మన శరీరములో ఉన్న యొక్క రక్తము, నరాల్లో నుంచి ఉన్న యొక్క రక్తము మరిగిద్ది, మన ఆత్మ రగులుతూ ఉంటుందండి. దేవుని స్తోత్రం. మన రక్తము మరిగిద్ది, మన ఆత్మ ఏం చేస్తుంది? రగులుతూ ఉంటుంది. అప్పుడు మనం వేసే ధూపం ఎలా మారుతుంది దేవునికంట? నైవేద్యము వలె. అర్థమైందా? నైవేద్యము వలె
ఇంపైన సువాసన కలిగి ఆయన సన్నిధికి చేరుతుంది. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, శత్రువు అక్కడ మోకరించి ఉన్నారు. ఏమండి, వారిని జయించాలి అంటే మన శక్తి చాలదు అనుకున్నాడు ఆయన. మన శక్తి మన దగ్గర చాలదు, మనకి ఏదో ఒక శక్తి అవసరం. ఏమవసరం అండి? ఏదో ఒక శక్తి మనకి అవసరం. అది ఒక్క చోటే ఉన్నది, ఆయనే మన సృష్టికర్త అనుకున్నాడు. వెళ్ళాడు, అక్కడ ప్రార్థనలు ప్రారంభించారు. కిందకు చదవండి కొంచెం ఒక్కసారి. యోధావారు యెహోవా వలన సహాయం వేడుకొనుటకై అమ్మా కూడుకొనిరి, యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణమన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త సాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలువబడి, మా పితరులు దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు. అన్యజనుల రాజ్యములలో ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుటకు నిన్నెదిరించుట ఎవనికి బలము చాలదు. నమ్మితే గట్టిగా చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడతామండి. ప్రభా, నీవు తప్ప మాకెవ్వరూ లేరు. మా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడవు, ఇజ్రాయేల్ మనబడుతున్న మా దేవుడవు. నిన్ను ఎదిరించడానికి ఎవరికి కూడా బలము చాలదు. సమస్త జాతులను కూడా వేలేవాడువు నీవే. నీవు తప్ప మరొక్కరు వేలగలిగిన వారు లేరు. ఎందుకనగా సమస్తమును సృష్టించిన సృష్టికర్తవు కనుక సృష్టిని సమస్తమును నీ వశములో ఉన్నది. నీ వశమై ఉన్నది కనుక మా పక్షముగా ఏడ్యమాడవలసిన వాడువు నీవే అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన గొప్ప అభిషేకమును కలిగిస్తుంది అన్నాను ముందు. నమ్మితే గట్టిగా చప్పట్లు దేవుని మహిమపడతామండి. ప్రార్థన మరొక్కటి చేస్తుంది ఏంటి తెలుసా? దేవుని యొక్క హృదయాన్ని అంట కరిగిస్తుందట. దేవుని యొక్క హృదయాన్ని ఏం చేస్తుంది? కరిగిస్తుంది. ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ఆయన పాదాల చెంత పడి ప్రార్థన చేసినప్పుడు నీ పక్షముగా ముఖము తిప్పుకుని ఉన్న దేవుని యొక్క మనసు కరిగించి ప్రేమ పుట్టిస్తుందట. దేవుని స్తోత్రం. ప్రార్థన అంటే మనం ముందుకు రాము. ప్రార్థన చెయ్యాలంటే ముందుకు నడవలేము. మోకరించలేరని చెప్పే కదే కుర్చీలని వేసాం. అవునా కాదుగేనా చెప్పండి. మీరు వచ్చేసి ఒక్క 10 నిమిషాలు మోకరిస్తున్నారు, కనీసం ఒక్క 2 నిమిషాలని వచ్చి ఇక్కడ మోకరిస్తున్నారా? కుర్చీ కాడ ఏదో కుర్చీని గెంటేసి కూర్చుంటున్నారు, అక్కడ మోకరిస్తున్నారా? ఈ ఖాళీ ఎందుకు ఉంచాము మీ అందరూ గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖాళీ ఎందుకండి? ప్రార్థన చేసుకోవటానికి. అవునా? వెనకాల వచ్చిన వారైనా ముందు వచ్చిన వారైనా అక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ ఖాళీ ఉంది. ఒక్క 2 నిమిషాలు మనం మోకరిస్తే ఆ యొక్క ధూపము దేవుని యొద్దకు వెళుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వీరేం చేశారంట? ప్రార్థన. ఒక్కరు చేస్తున్నాడా? కాదు, అందరూ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనా ధూపం ఎక్కడికి వెళ్ళింది? దేవుని సన్నిధికి చేరింది. దేవుని సన్నిధికి ఎప్పుడైతే చేరిందో ప్రిలారా బాగా అర్థం చేసుకోవాలి,
ఆ యొక్క ప్రార్థన దేవాది దేవుడు ఆలకించాడు. దేవుని స్తోత్రం. మన ప్రార్థన దేవుడు ఆలకించాడా ఆలకించడా? మన పితరులు ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? ఐగుప్తులో ఉన్నప్పుడు తన జనులు ప్రార్థించగా దేవునికి చెవులోకి ఎలా వెళ్ళింది అనుకున్నావు? దూరిపోయిందని ఉంది. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క చెవులకు వెళ్ళిపోయింది. ఎలాగ ప్రార్థన చేశారు వారు? మైకులతో ప్రార్థన చేశారా? గొంతులు వేసి ప్రార్థన చేశారా? గళమెత్తి ప్రార్థన చేశారా? మూలుగుతూ ప్రార్థన చేశారండి. మూలుగుతూ ప్రార్థన చేసిన ప్రార్థనే ఆలకించిన దేవుడు ఇంత గంభీరంగా ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించడా? యెహోషాపాతు ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన ప్రారంభించాడు. ఏమని? ఎదుట ఒక కార్యం జరగాలి, శత్రువులను జయించడానికి మా బలము చాలవుదని వారి యొక్క బలహీనత. ఏమండి విన్నారా? అర్థమవుతుందా? ఆయన యొక్క బలహీనత, వారి యొక్క బలహీనత ఎవరి దగ్గర పెట్టాడంట? దేవుని దగ్గర పెట్టాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన బలహీనత ఎవరి దగ్గర పెట్టాలి? మీరు బలవంతులండి, ఎందుకంటే మీరు బలవంతులే. మీ బలహీనత ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నేను బలహీనుడను. కాబట్టే ఆయన నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు మోకరించడానికి ఒక స్థానం ఇచ్చాడు ఇక్కడ. అప్పుడే నేను మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఎక్కువగా రాత్రులు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు ఎవరు డిస్టర్బెంట్ కూడా ఎవరు తిరగకూడదు. తిరిగితే కోపం వచ్చేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడిచ్చిన పని ఏంటి? ప్రార్థన. ప్రార్థన గొప్ప ఆయుధం. దేవుని స్తోత్రం. ప్రార్థన ఎట్లాంటిదంటే గొప్ప ఆయుధం. ప్రార్థన గొప్ప రెండంచుల ఖడ్గం. అది ఎటు విసిరినా నరికి వెళ్తుంది. కాబట్టి అది గ్రహించిన యెహోషాపాతు ప్రార్థన చేసేవాడు. దావీదు మహారాజు గారు కూడా ప్రార్థన చేసేవాడు కాదా? చేసేవాడు కదా. ఇప్పుడు ఈయన అదే మార్గంలో నడుస్తున్నప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థనే చేస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పటికి వాక్కు యెహోషాపాతుకు వచ్చినదా లేకపోతే సంఘంలో వచ్చిందా? చెప్పాలి. సంఘంలోనే ఒక ఆయన్ని లేవనెత్తి, అంతకుముందు ఆయన ఎక్కడా ప్రవచించినట్లుగా ఉండదు. ఇక్కడ మాట్లాడిన వ్యక్తి, ఇక్కడ ప్రవచించిన ఒక ప్రవక్త అంతకుముందు మరొక్క చోట ఈ విధంగా ప్రవచించాడని ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? చాలా క్లియర్గా 14వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జక్కరయ్య కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహాజీయేలును సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఎలాగో ప్రకటించెను. నమ్మితే గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడతామండి. సంగమా గమనించండి, మన హృదయము ఉన్న లోపల ఉన్న సమస్తమును దేవుడు మాట్లాడాలి. దేవునికి అభిషేకము మనం పొందుకోవాలనుకుంటే మొదట మన దగ్గర దేవునికి ఒకటి కనిపించాలట. మొదట మన దగ్గర దేవునికి ఒకటి కనిపించాలి. ఏంటది? క్రియా ఫలము. దేవుని స్తోత్రం. అలాగన్నామనుకో మేము పరిశుద్ధులం కదా అంటారు. జాగ్రత్త, ఎందుకంటే నాకు ఫోన్లు వస్తాయి. ఏసు రక్తం ఏ చేయం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన దగ్గర ఏం కనిపించాలంటే దేవునికి క్రియాఫలము.
అంతమందిలోనూ ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు ఆయన. తన హృదయాన్ని పరిశీలించాడు, తన ఆలోచనలు పరిశీలించాడు, తన యొక్క ఘోష విన్నాడు. విని అందరితోనూ కాదు, ఇతనితోనే మాట్లాడాలనుకున్నాడంట. మరొక్క బైబిల్లో ఉంది కదా ఆయన గురించి, హీనమైన స్థితి కలిగిన వ్యక్తి అంట అతను. ఏ స్థితి కలిగిన వాడు? దేంట్లోనూ దేంట్లో హీనమైన స్థితి కలిగిన వాడు చెప్పండి. ఇప్పుడు నేను చూపిస్తాను దేంట్లో హీనమైన స్థితి కలిగిన వాడు అయితే ఎలాగుంటే ఆయనకి ఇష్టమో నేను చెప్తాను, మీరు చెప్పండి. లోక భోగేక్షల విషయమై విసర్జించి అందరూ చేత వేలన చేయబడి హీనమైన వాడయ్యాడంట ఆయన. అట్లాంటి వ్యక్తి ఎప్పుడైతే ఈ కబురు వచ్చిందో దేవుని దగ్గర మొరపెట్టడం నిమిత్తమై జనుల కంటే ముందు వచ్చేసాడంట ఇక్కడికి. ఎక్కడికి వచ్చాడు? సమాజములోకి, సన్నిధిలోకి వచ్చేసి అందరికంటే ముందుకెళ్ళిపోయి ఇంకా ముందుకెళ్ళి కూర్చుందామని కూర్చుంటాం. మనం ఏం చేద్దామంటే ఇంకా చెప్పున్నకి వెళ్దాం అనుకుంటాం. మనం ఏం చేస్తామండి? దేవుని మందిరానికి ఎంత వెనకాల వస్తే అంత ఉన్నదా? ఏముంది చెప్పండి. దేవుని సన్నిధికి ఎంత వెనకాల వస్తే అంత ఏముంది మనకి చెప్పండి. ఎంత ముందొస్తే అంత ఏముంది? అబ్బా ఏం బాగా చెప్పేశారండి. అంటే వెనక ముందు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మీరు ఏం పోగొట్టుకుంటున్నారు చెప్పండి. అవునా? నిజమే కదా, నేను అనలేదు, మీరే అన్నారు. అవునా? అంటే మీ తప్పు మీరే ఒప్పుకున్నారన్నమాట. ఒప్పుకున్నారా? ప్రతి హృదయమో పరిశీలిస్తాడు. నీ దగ్గర ఏముందో నా దగ్గర ఏముందో అన్నీ కూడా ఆయనకి తెలుసు, పరిశీలిస్తాడు. ఆయన మాట్లాడాలనుకునే వ్యక్తి అయితే, మాట్లాడుకునే ఒక మనిషిగా ఉంటే మనము మనలో ఉన్న క్వాలిటీలు పరిశీలిస్తాడు. అపవాది మాట్లాడుద్ది, అపవాది కూడా కార్యాలు చేస్తుంది. తెలుసా మీకు? తెలియదుగినా తెలుసా? చాలా బాగా చెప్పు, గట్టిగా చెప్పు, ఏదైనా సరే. అవునా? అపవాది కూడా దేవుని కంటే ముందు ఎవరు పరిగెడతారంట? అపవాది పరిగెడితే ఎందుకు? ఎవడు దొరుకుతాడా మింగుదామని. దేవుని స్తోత్రం. రక్షిందామని కాదు. అపవాది కార్యములు ఎందుకున్నాయి తెలిసి ఎక్కడున్నాయి? అక్కడే నేర్చుకుని వచ్చింది కాబట్టి వానికి ఒక సమూహముగా ఉండాలని లోకములో చెదరగొట్టడం నిమిత్తమై, దేవునికి బిడ్డలుగా ఉండవలసిన వారిని చెదరగొట్టడం నిమిత్తమై వాడు ముందే మనకి ఒక ప్రేరేపణ, కొన్ని కార్యాలు చేస్తాడు. అవునా? కొన్ని మాటలు కూడా కొంతమంది ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం అర్థం చేసుకుంటే ఇది అపవాది యొక్క ఆత్మ, భ్రమ పెట్టే ఆత్మ, శరీర హేచ్ఛలు కలిగిన ఒక ఆత్మ, ధనాపేక్ష కలిగిన ఆత్మ, కోర్కెల నిమిత్తమై ప్రవహించే ఒక ఆత్మ. ఎన్ని ఆత్మలు వస్తాయి తెలిసేలా లెక్కెత్తే 7 రకాలైన ఆత్మలు మనకి కనపడతాయి. లేదు ఇది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మతి దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? పరిశుద్ధాత్మతి ఎవరిని వెన్నుకుంటాడు? పరిశుద్ధాత్మతి ఎవరి ద్వారా ప్రవచిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడైతే ఏ హృదయమును పరిశీలిస్తున్నాడో అనేది మనల్ని మనము పరిశీలిస్తే సరిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇంతమంది ఉండగా ఇతను తృణీకరింపబడిన వాడు. వారిలో ఏమండి దేవుడికి ఇష్టమైన వాడంట. నమ్మితే గట్టిగా చెప్పలు కూడా దేవుడిని మహిమపడతాం. దేవునికి ఏమయ్యాడైనా ఇష్టమైన వాడయ్యాడు. కాబట్టి ఎవరితో యేహోషాపాతుతో మాట్లాడినా
లేదు. ఇతను మాట్లాడుతున్నాడు. 15వ వచనం చూడండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. రాజును పిలుస్తున్నాడు. ఎలా? యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. దేవుని స్తోత్రం. నేను చెబుతున్న మాట మీరందరూ ఆలకించండి అయ్యా. నేను మీ అందరి మధ్యలో ఉన్నవాడనే, మీ అందరి మధ్యలో తృణీకరింపబడిన వాడనే. అయితే దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క వాక్కు నా దగ్గరకు వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఏమన్నాడు? ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. దేవుని స్తోత్రం. ఏమన్నాడమ్మా? భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం. చేతులు బరువుగా కట్టుకోవద్దు. దేవుని స్తోత్రం. మనం భయక్రాంతులుగా ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మన శోధనలో ఉన్నప్పుడు, మనము నిందల పాలైపోతున్నప్పుడు, ఏమండి మన శత్రు మన మీద దండెత్తుకొస్తున్నప్పుడు ఏం చేయాలి? మనం భయపడకుండా, జడవకుండా ఏం చేయాలంట? యుద్ధం సంగతి వదిలిపెట్టేయండి అమ్మ. ఏం చేయాలి? మనం ముందు ప్రార్థన చేయాలి. భయపడ్డాడు ఎవరో? యెహోషాపాతు. కానీ కంగారు పడలేదట. నమ్మితే గట్టిగా చెప్పలేదు. దేవుని పెడతాం. యెహోషాపాతు భయపడలేదా? భయపడ్డాడు, కంగారు పడలేదు. ఆయన ఉన్న స్థానం ఏంటి? రాజస్థానము. ఒక్క యెహోషాపాతు తొందరపడితే సంఘమంతా తొందరపడుద్ది. బాగా గమనించాలి. ఇప్పుడు మేమే అర్థం చేసుకోవాలి. ఇంకెవరి గురించి నేను మాట్లాడకూడదు. సంఘంలో కూడా, సంఘంలో ఉన్నవారు ఒక వ్యక్తి ఇటు అటు అడుగు వేస్తే, సంఘంలో ఏర్పరచబడ్డవారు ఒక్కరు ఇటు అటు ఒక్క అడుగు వేస్తే సంఘం ఏమవుద్ది? గలిబిలు అవుతా లేదా? నిజం చెప్పండి. నిజమేనా కదా? గట్టిగా చెప్పలు కొట్టా మరి. దేవుని స్తోత్రం. ఏంది చెప్తున్నానంటే, అప్పుడు ఆడు మీ దగ్గర రాకుండా ఉండటానికి. అవునా? అయితే అది గమనించాడు ఈయన యెహోషాపాతు. సంఘము, నేను తొందరపడితే సంఘము తొందరపడుతుంది. నేను నిర్భయముగా ఉంటే సంఘము నిర్భయముగా ఉంటుంది. దేవుని నామమును మహింపరిచేటప్పుడు ప్రియులారా, మనసులో ఏదో పెట్టుకుని దేవుని సన్నిధిలో మహింపరచొద్దు. దేవుని యొక్క మహిమను మీరు పొందలేం. దేవుని యొక్క అభిషేకాన్ని మనము పొందలేం. దేవుని యొక్క మహా తేజస్సు కలిగిన యొక్క మహిమను, వెలుగుని మనము పొందలేం. కాబట్టి ఎప్పుడైతే ఇలాగ జరిగినదో, ఇక్కడ జరిగిన తర్వాత 17వ వచనం కాడికి వచ్చి చెప్తున్నాడు. చూడండి ఒకసారి. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ భక్తులు తీర్చు నిలవబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. నమ్మితే గట్టిగా చెప్పలు కొద్దిగా విద్దామండి. మీరు చేసిన ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. కనుక దేవుడు మాట్లాడుతున్నది, మీరు చేయవలసిన యుద్ధం అయితే లేదు, కానీ మీరు సిద్ధపడి మాత్రమే ఉండండి. ఏం చెప్పాడంట? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? గట్టిగా చెప్పండి అమ్మా. వెనకాల వాళ్ళకి మాట రాదా? నాకు వచ్చేవుడు గట్టిగా చెప్పండి. మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. దేవుని స్తోత్రం. దేనికి సిద్ధపడి ఉండాలి? యుద్ధం చేయడానికి సిద్ధపడి ఉండాలా? చెప్పండి.
దేనికి సిద్ధపడి ఉండమన్నాడు ఆయన? అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావో నీ కొరకై నేను సిద్ధపడ్డానయ్యా. వాళ్ళకి ఏమన్నారు? మీరు ఏమీ చెయ్యొద్దు, సిద్ధంగా ఉండండి అంత అన్ని ధరించుకుని. మీకు రక్షణ చూస్తారు. ఎవరి రక్షణ? దేవుడు దయయు. ఏమండి, దేవుని యొక్క రక్షణ ఎవరు చూస్తారంట? మీరే చూస్తారు. మీరు సిద్ధంగా ఉండండి, అప్పుడు వారు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండమన్నాడు. కానీ యుద్ధం మనము చేయాలి. ఎవరితోనూ? లోకముతో యుద్ధం మనము చేయాలి. అపవాదంటారేంట్రా బాబు? లోకముతో మనము యుద్ధము చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు అనమాట. ఏమన్నాడంత? ఎంత క్లియర్గా చెప్తున్నాడంట? భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పొగుడి, యెహోవా మీతో కూడా ఉండును. అమ్మా, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసి, దేవుని స్తోత్రం, ఎంత బాగా చెప్తాడు చూడండి. చూడండి, 7వ అధ్యాయం తీసుకుంటే అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ కూడా ఒకరి సాష్టాంగ పడటం మనం చూస్తాం. తీసుకోండి ఒకసారి. 7వ అధ్యాయము 3వ వచనం. అమ్మా, యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇజ్రాయేలు అందరూ సాష్టాంగ నమస్కారము చేసి, దేవుని స్తోత్రం. ఎప్పుడు చూశారు? సొలొమోను మహారాజు మందిరము కట్టించిన తర్వాత దహన బలులు సమస్తమును అర్పించి ప్రార్థనా ధూపము వేసి, ప్రభువుని ఇంపైన ధూపము వేసి ముగించిన తర్వాత అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆకాశము నుండి వచ్చింది. ఆకాశం నుండి అగ్ని దిగి రావడం ఎవరు చూశారు? సంఘము చూసింది. ఏమండి, సంఘము చూసింది. అగ్నితో పాటు ఏ తేజస్సు వచ్చిందంట? యెహోవా మహిమ తేజస్సు మందిరము మీదకి వచ్చింది. మందిరం అంతా నిండిపోయిందని ఉంది అక్కడ. నమ్మితే గట్టిగా చెప్పలు కూడా దేవుని పొందామండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం నువ్వు పొందుకుంటే, పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు కావాలనుకుంటే, పరిశుద్ధాత్మ అనుభూలకు నువ్వు వెళితే దేవుని యొక్క మహిమ తేజస్సును చూస్తావు. అపవాది తేజస్సును కాదు. అపవాది స్నేహముతోనూ లోక సంబంధమైన స్నేహాలతో బంధాలతో ఉంటే మనం ఏం చూస్తామంటే అపవాది తేజస్సునే చూస్తాం. దేవుని కంటే బాగా అది కూడా చూపిస్తుంది. అంతేగాని నీ హృదయము, నీ తలంపులు మార్చబడినప్పుడు దేవుని యొక్క తేజస్సును చూస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క తేజస్సును చూడాలి అనుకున్నప్పుడు మనోనేత్రము తెరవబడాలి. దేవుని యొక్క తేజస్సును చూడాలంటే మనకేం తెరవబడాలి? మనోనేత్రము తెరవబడాలి. కొన్ని ఆశలు కలిగిన ఒక నేత్రము మనకి మూయబడాలి. మనోనేత్రము తెరవబడాలి. ఆ ఆశ కలిగిన నేత్రము తెరిచిపెట్టుకుని పరిశుద్ధాత్మను పొందేసుకున్నాం. నువ్వు ఎక్కడున్నావని? ఆయన పరిశుద్ధుడా లేకపోతే అపవిత్రుడా? ఇప్పుడు చెప్పండి, ఆయన పరిశుద్ధుడా అపవిత్రుడా? క్యారాబులు ఏమంటున్నాయంట యెషయా గ్రంథంలోను? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని ప్రతిగానములు చేయొచ్చు, గంతులు వేస్తూ, 2 రెక్కలతో ముఖము కప్పుకొని 2 రెక్కలతో గంతులు వేస్తూ 2 రెక్కలతో స్తుతిస్తున్నాయి. 6 రెక్కలు ఉన్నాయి వాటికి. ప్రియులారా, అంత పరిశుద్ధంగా ఉన్న ఆటికే 6 రెక్కలు ఉండగానే ఆయన ఎద్దకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎక్కడ ఉన్నాయంట? ఆయన ఎదురుగుండా అగ్నిగుండం ఉన్నది. అగ్నిగుండం బయట ఇషారాపులు ఉన్నాయి. దేవుని యొక్క సింహాసనం ఎదురుగుండా ఏముందండి? అగ్నిగుండం ఉంది. అగ్నిగుండంలోకి వెళ్ళడానికి వీళ్ళకి అర్హత ఉందా? ఈయన అపవిత్రం కలిగినవి అక్కడ ఉన్నాయి కాదు.
పరిశుద్ధమైన జీవితంతో ఉంటూ ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాయి. అట్లా ఎన్ని ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో ఏం కప్పుకున్నాయి? కప్పుకుని 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకుని 2 రెక్కలతో ఏం చేస్తున్నాయంట? ఎగురుతూ, స్తుతిస్తూ, గంతులు వేస్తూ, దేవాది దేవుణ్ణి పరవశమైపోయి మహిమపరుస్తూ, అంత గొప్పగా దేవాది దేవుని మహిమపరుస్తున్నాయి. పెంట మీద బతుకుతున్న మనతో పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడేస్తాడా? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ బతుకుతున్నామండి రమేష్ గారు? చెప్పండి, ఏం మాట్లాడరా? అర్థం చేసుకుంటే ఎక్కడెక్కడికి దేవుని యొక్క మాట అర్థమవుద్దో అర్థం చేసుకుంటే సరిపోతుంది. అవునా కాదంటారా? చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన యెహోవా రక్షణ, దేవుని యొక్క రక్షణ మీరు చూచెదరు అన్నాడు. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుని స్తోత్రం. సాష్టాంగ నమస్కారం చేశాడు. చేద్దామా కిందకి? అమ్మా చూడండి, 18లో వచ్చిన మళ్ళీ చదువుదాం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపరస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుడు ఏర్పరచుకున్న తర్వాత, దేవుడి చేత పిలిపింపబడిన తర్వాత నీ హృదయంలో అంతకుముందు నువ్వు ఎలా ఉన్నావో, ఏ రీతిగా ఉన్నావో మాకు అక్కర్లేదు. దేవుని యొక్క పిలుపు నువ్వు పొంది దేవునికి ఏర్పాటులో నువ్వు ఉంటే నిజముగా ఇది ఈ దినం మాట్లాడాలి. మనం యెహోషాపాతు చేసిన ఒక పనిలో పాల్గొంటావు. దేవుని స్తోత్రం. మనం లేమనుకో, పాల్గొన్నాము అనుకుంటాం, దేవుని యొక్క దివ్య దర్శనమును పొందలేం. పొందగలమా చెప్పండి? పొందలేం. కాబట్టి అందరూ ఏం చేశారంట? సాష్టాంగ నమస్కారం చేశారు. నిర్గమాకాండం చూసినట్లయితే చూడండి, మళ్ళీ వద్దాం ఇక్కడికి. నిర్గమాకాండము చూసినట్లయితే 4వ అధ్యాయము తీయండి అందరూ కూడా. నిర్గమాకాండము 4వ అధ్యాయము 31వ వచనం, ఆఖరి వచనం చదువుదాం. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టును అను మాట జనులు విని తల వంచుకుని నమస్కారము చేసిరి. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడితే మహిమ పెద్దామండి. ఇది ఏ కాలంలోను అంటే దైవజనుడైన మోషే గారి యొక్క కాలంలో, తన వయసు 80 సంవత్సరాల ముగింపు పలికిన తర్వాత దేవుని యొక్క పిలుపును పొందుకున్నాడు. ఆయన ఆ కొండ పైన అగ్ని ఆరదు, పొద కాలదు, మండుతూనే ఉందంట. ఈయన చూస్తానే ఉన్నాడు. చూసి వింతేంటో తెలుసుకుందాం. దేవుడు ఎలా పిలిచాడు? అగ్ని చూపించి పిలిచాడు. ఇప్పుడు మన దేవుడు ఏమయ్యాడు? అగ్ని అయి ఉన్నాడండి. దేవుని స్తోత్రం. మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని ఏదైనా వేయండి, అంటించాక ఉంటుందా? కాలకుండా ఉంటుందా చెప్పండి? కాలిపోద్ది. ఇప్పుడు ఆయన దగ్గర అగ్ని ఉన్నది కనుక అగ్ని చూపిస్తున్నాడు. ఆ పొద కాలట్లేదు. మోషే గారు పర్వతానికి కింద నుండి చూస్తున్నారు. ఆయన చూస్తున్నప్పుడు ప్రేమ అది ఆరట్లేదు, ఇది కారట్లేదు. ఈ వింత ఏమిటో చూడాలనుకున్నాడంట. గబగబా చెప్పులతోనే పర్వతం పైకి ఎక్కేశాడు. దగ్గరకు వెళ్ళేటప్పటికి మోషే గారు ఆయన అగ్నిలో ఉన్న ఆయన పిలిచాడా? ఆయన ఈయన పిలిచాడా? ఆయనే మోషే
మోషే అని పిలిచాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు అక్కడ? నీ చెప్పులు విడిచిపోమయ్యా. నువ్వింతవరకు వచ్చింది పరిశుద్ధ స్థానమే, ఇప్పుడు రాబోయేది అతి పరిశుద్ధమైన స్థానము. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఎలాగ మసులుకోవాలో, ఎప్పుడు ఎలాగ ఉండాలో దేవునికి వాక్యం మనతోనే మాట్లాడుతుంది కదా అని గ్రహించుకుని తెలుసుకుని నడిస్తే మన కుటుంబాలు తరతరాల యొక్క ఆశీర్వాదం ఆయన దగ్గర ఉందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే చెప్పులు విప్పమన్నాడు, ఇప్పి వంగి ఆయన ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారము. ఎవరికి? ఆయన చూశాడు కదా? చూడలేదు. ఎక్కడికి వెళ్ళి ఆయన ఏమైనా చూశాడా? చూడలేదు. స్వరం విన్నాడు అంతే. చూడలేదు దేవుణ్ణి, స్వరం విన్నాడు అంతే. వెంటనే ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేశాడు. నమస్కారం చేయగా దేవుడికి దివ్య దర్శనం పొందుకున్నాడు. నమ్మితే గట్టిగా చెప్పలు కూడా పెడతామండి. ప్రేరాల దేవుడికి ఏర్పాటులో ఉంటే ఎప్పుడైనా సరే, స్త్రీ కానీ పురుషుడే కానీ ఎవరైనా సరే, మన హృదయంలో ఉన్న కొన్ని క్రియలను చూస్తాడు ఆయన. ఆయనకి ఇంపుగా నువ్వు అనిపిస్తే ఆయన యొక్క దివ్య దర్శనము నీకు కలగజేస్తాడు. ఆ యొక్క మాటలు అక్కడ జరిగినవన్నీ ఎవరికి చెప్పాడు? అహరోనుకి చెప్పాడు. అహరోను వచ్చి ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు? ఇజ్రాయెల్ అనబడుతున్న వారికి ఐగుప్తు దేశంలోకి వచ్చి చెప్తున్నారు. చెప్పుని వెంటనే వారి ముఖం ఎక్కడ పెట్టారంట? ఎక్కడ పెట్టారు ముఖం? చెప్పు వరకు చదవండి. ఇప్పుడు ఏం పోయింది? మళ్ళా చదువుకోండి. 4వ అధ్యాయము. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకుని నమస్కారము చేసిరి. దేవుని స్తోత్రం. మీ యొక్క ప్రార్థన అక్కడికి వెళ్ళిందట. విన్నారా? మీరు మూలుగుతూ చేసిన ప్రార్థన మనకే వినపడకుండా మనం చేసిన ఒక ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది? పరముందున్న తండ్రి వద్దకు వెళ్ళిపోయింది. మహాకాశంలో సభాపర్వతం పైన అగ్నికొండ మధ్యలో ధవళ సింహాసనం పైన కూర్చున్న దేవుని వద్దకు వెళ్ళిపోయింది. ఆ యొక్క మాట, ఆ యొక్క పిలుపు, ఆ యొక్క స్వరము నత్తివాడైన మన మోషే యొక్క దగ్గర వచ్చింది. మోషే మాట్లాడితే మీకు అర్థము కాదేమో అని, మీ మధ్యలో నేనే ఉన్నాను కనుక నా యొక్క సంభాషణ మీకు అర్థమవుతున్నదని దేవుడు నాతోనే మీతో చెప్పించమన్నాడట. కాబట్టి ఇదిగో ఇది జరిగింది అని చెప్పగానే వారు ముఖాలు కిందక మోపుకుని తల వంచుకుని నమస్కారము చేశారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత బాగా చేశారండి, ఎంత బాగా చేశారు చూసారా? ఏ చెప్పిన మాట వెంటనే వారు నమ్మారు, విశ్వాసం ఉంచారు. చూడండి, కీర్తన గ్రంథం తీసినట్లయితే 4వ అధ్యాయము, కీర్తనలు 4 తీసుకున్నట్లయితే అక్కడ మనకు ఒక మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. మళ్ళా వద్దాం అక్కడికి, తీసుకురండి. కీర్తనలు 4 5వ వచనం. కీర్తనలు 4:5. అలాగా ఒక్కరు, ఓకేనా? చూడండి, ఇక్కడ చూడండి, చెప్తున్నాను. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. దేవుని స్తోత్రం. నమ్మితే గట్టిగా చెప్పలు కూడా దేవుని పెడతామండి. నీతియుక్తమైన బలులు యెహోవాకు అర్పించాలంట. యెహోవాను మనం నమ్ముకోవాలి. నీతియుక్తమైన బలులు అంటే ఏంటి? కొత్తగా ఎక్కడైనా ఉన్నాయా? ఏ కొట్లన్నా ఉన్నాయా? ఏ షాపింగ్ మాల్లో ఉన్నాయా? చెప్పండి, ఎక్కడ దొరుకుతున్నాయి? నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. దేవుని స్తోత్రం. నీ దేహముతో దేవుని మహిమపరచాలని. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీతియుక్తమైన బలులు ఎక్కడున్నాయి? నీ దేహంలోనే అమర్చబడ్డాయి.
దేవుని యొక్క వాక్యం చెప్తున్నది కదా, నీవు పరిశీలించుకొని నీతిమంతులకు జాబితాలోకి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడమంటుంది అక్కడ. ఎప్పుడైతే నీవు కడుక్కుంటూ ఉంటావో నీకు వచ్చే నిందలున్నాయి, అపనిందలున్నాయి, బోల్డ్ వస్తాయి. దేనికి కూడా భయపడకూడదంటాం. యెహోషాపాతు భయపడ్డాడు, కానీ మనకి భయం వచ్చింది సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదంట. యెహోషాపాతు భయపడ్డాడు కానీ తొందరపడలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన ఏం చేశాడంట? ఉపవాస ప్రార్థన, నీతియుక్తమైన బలిని అర్పించడానికి ఇష్టపడ్డాడైనా. నమ్మతే గట్టిగా చెప్పలు కూడా దేని పెడతామని. నీతియుక్తమైన బలిని అర్పించడానికి సిద్ధపడ్డాడు, ఇష్టపడ్డాడు. క్రియారూపముగా ఆయనతోనే పాటు అందరికీ కూడా బయలుపరిచాడు. వెంటనే దేవుని యొక్క దర్శనము అక్కడ పొందుకోగలిగారు, దేవుని యొక్క పిలుపు పొందుకోగలిగారు. ఉన్న తర్వాత మాట్లాడదాం. ప్రియులారా, ఈ నీతియుక్తమైన బలి ఎక్కడో లేదండి, మనలోనే ఉంది. మనల్ని మనము సమర్పించుకోవాలి ముందు దేవునికి. వాక్యం అనే విత్తనము హృదయంలో ఎత్తబడాలి. అప్పుడు మనం ఏ బలు అర్పిస్తాం? నీతియుక్తమైన బలులు అర్పిస్తూ ఆయన నమ్ముతాము, ఆయన అనుసరిస్తాం. అవును కదా? యెహోషాపాతు అదే చేశాడు. చెప్పనండి, నిర్గమకాండలో ఇజ్రాయేలు ప్రజలు కూడా అప్పుడు అదే పని చేశారు. ఏమండి? అలాగే చూస్తే మరి ఈయన ఎవరో సొలొమోను మహారాజు గారు చేసిన ప్రార్థనలో ఆ తేజస్సును, ఆ యెహోవా తేజస్సును చూడగా, ఆ యొక్క మహిమను చూడగా, ఆ వెలుగుతో నింపబడిన మందిరాన్ని చూడగా జనులందరూ కూడా సాష్టాంగపడి అదే పని చేశారు. ఎప్పుడైతే ప్రవక్త చెప్పిన మాట విన్నాడో యెహోషాపాతు వెంటనే సాష్టాంగ నమస్కారము సాగిల్లపడి నమస్కారం చేశాడు. తర్వాత వారు ఉన్న జనులందరూ కూడా నమస్కారము దేవునికి చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నారంట. 20వ వచనం చదువుదాం. వచ్చేసేయండి. అంతటి వారు అమ్మా ఉదయముననే లేచి తెకోవా అరణ్యమునకు 19 చదవరా, చాలు 19 చదువు సారి. హామా నిలువడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. దేవుని స్తోత్రం. ఎంత గొప్పగా రాజు ఎప్పుడైతే నమస్కారం చేసి దేవుని నామాన్ని మహిమపరుస్తూ మొదలు పెట్టారో సంఘము కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నది. 20వ వచనం చూసినట్టు అంతటి వారు ఉదయమునే లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి. అప్పుడు మీరు ఏం పడుతురంట? స్థిరపరచబడుతురు. ఏదో వచ్చాములే వెళ్ళాములే, వచ్చాములే వెళ్ళాములే, ఈ వారం వెళ్ళకపోతే వచ్చే వారం ఆయన ఫోన్ చేసి వేస్తాడు. ఎందుకు మన ఫోటో మనం వెళ్ళి కనపడిచేసి ఆర్డర్ వేసేసుకుని వచ్చేసామనుకో, రేపు వారం ఇంకా ఆయన ఫోన్ చేయడు అనుకుని మాత్రం దేవుని మందిరం రావద్దండోయ్. పురుషులైనా సరే స్త్రీలైనా సరే దేవుని మందిరానికి ఏదో వచ్చేసాము ఆదాయం చేసుకున్నాములే అనుకుని మాత్రము రావద్దు. దేవుని మందిరానికి వచ్చే స్త్రీ కానీ పురుషుడు కానీ మన హృదయమును కలవరపడనివ్వకుండా ఉంచుకోవటం నిమిత్తమై దేవుని యొక్క వాక్కు ఏమి బయలుపరుస్తుందో దాని చిత్త ప్రకారంగా నడుద్దామని మాత్రమే దేవుని సన్నిధికి రండి. అప్పుడే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అప్పుడే దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు, అప్పుడే మిమ్మల్ని దేవుడు దర్శిస్తాడు.
ప్రార్థన ఆలకించింది దేవుడు విడిచిపెట్టేశాడా? లేదు. వీరందరినీ పోగు చేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఒక మహిమను చూస్తామన్నారు కదా, రక్షణ చూస్తారన్నారు కదా ప్రవక్త ద్వారా. ఆ రక్షణ ఎలా కనపరిచాడో తెలుసా? వీళ్ళు బయలుదేరి ఒక సమూహం కింద విడగొట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన వస్త్రాలు యాజకులు అనబడే వారికి ధరింపజేసి సమూహానికి ముందు నడిపిస్తూ స్తుతిస్తూ గానములు చేస్తూ వెళుచూ ఉండగా ఒకటి జరిగిందండి. ఈ వచ్చిన వారు ఏమయ్యారు తెలుసా? ఇంకొకరు మాటు కాసిన వారును వాళ్ళని అర్థం చేసేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు ఏం చేశారండి? చదవండి 21 కానించి చదువుకొచ్చేద్దాం వర్షటి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యమును ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించిరి అని స్తోత్రము చేయుట వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయులను మోయాబీలను మీదను సేయూరు మన్యపు వారు మీదను మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులయ్యారు. ఎవరు హతులయ్యారు ముందు? సేయూరు వారు మన్యపు వారు ముందు హతులైపోయిన తర్వాత ఇంకెంతమంది ఉన్నారంట? అమ్మోనీయులను మోయాబీలను. లాస్ట్కి ఆ కిందకు వచ్చేసరికి ఏమున్నదంట? వారులోనే వారు ఒకరికి ఒకరు పొడుచుకుంటాం ప్రారంభించారంట. నమ్మితే గట్టిగా చెప్పలు కూడా పెడతామండి. గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా చెప్పలు కూడా ఉంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యుద్ధం ఎవరు చేశారండి? యెహోవా చేశాడు. ప్రవక్త ద్వారా మాట్లాడించిన మాట వ్యర్థమైపోయిందా? లేదండి. గొప్ప రక్షణ మీరు చూస్తారు, మీరు దేవుని యొక్క రక్షణ చూస్తారని ఒక మాట వాగ్దానము తప్పిందా? తప్పలేదండి. ఇది పొందుకోవాలంటే ఆయన ఏం చేశాడంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థనలో గొప్ప అభిషేకం ఉన్నది, ప్రార్థనలో గొప్ప శక్తి ఉన్నది, ప్రార్థనలో గొప్ప అగ్ని మంట ఉన్నది. ప్రియులారా, అంత గొప్ప ప్రార్థనా మందిరానికి వస్తున్నాం మనం. పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుంచి నేటి వరకు మనం రగిలిస్తూ మండిస్తూ మంటలో నడిపిస్తున్న దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం. ఇంకను మీకు ఆ శక్తి తగలేదా? ఇంకను ఆ వేడిని అనుభవించాలని లేదా? ఇంకను యొక్క మాధుర్యమైన స్వరాన్ని వినాలని లేదా? ఎంతకాలం అండి దేవునికి దూరం అయిపోతూ ఉందాం? మనం ఎవరిని మోసం చేస్తున్నాం? ఎవరిని మోసం చేస్తున్నామండి? దేవుణ్ణి మోసం చేస్తున్నాం అనుకుంటున్నాం. దేవుడు వెక్కిరింపబడ్డాడు. దేవుని స్తోత్రం. దేవుడంట వెక్కిరింపబడ్డాడంట. వెక్కిరింపబడేవారు ఎవరు? మనమే. కాబట్టి ప్రియులారా, యెహోషాపాతు ఎప్పుడైతే ప్రవక్త యొక్క మాట విన్నాడో ఆయన ఏం చేశాడంట? సాగిల్లపడ్డాడు దేవుని దగ్గర. 18వ వచనంలో అంటున్నాడు, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యోధావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిల్లపడి నమస్కరించిరి. దేవుని స్తోత్రం. ప్రభువా, నీవు ద్వారము తెరిచావు నాయన. మేము బలహీనులము నాయన, మేము బలవంతులమైతే కాదు. మనందరము కూడా బలహీనులమే, ఎవరము బలవంతులము కాదు. కానీ శారీరకంగా బలహీనులము కావచ్చు, ఆత్మీయతంగా మనమందరము బలవంతులమే. నమ్మదే గట్టిగా చప్పుడు కూడా చెప్పండి.
ఇంకా గట్టిగా చెప్పరు. దేవుడికి అర్థం మన బలవంతులమే. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలవంతుడు. రాజు లేని యాజక సమూహం, రాజు కుమారులు కుమార్తెలైన మనము కూడా బలవంతులమే. బలవంతులైన మనమే బలహీనలు చేసుకుంటున్నాము. కానీ దేవుడు మనల్ని బలహీనపరచటలేదు. ఆయన ఎప్పుడూ మనల్ని బలవంతులుగా చూస్తున్నాడు. కానీ మనమే కొన్ని ఆలోచనలు, కొన్ని క్రియలు, కొన్ని తలంపులు లోపల రాసేస్తున్నాం. ఎక్కడ దాస్తున్నాం చెప్పండి అమ్మా? ఎక్కడ దాస్తున్నాం? గట్టిగా చెప్పండి అమ్మా. ఎక్కడ దాస్తున్నాం? లోపల రాసేస్తున్నాం. అవునా కదండి అయ్యారు? దాస్తున్నారు లేదా పురుషులు? మిమ్మల్ని అర్థలేదు అనుకుంటున్నారేంటి? మీరు ఇంకా నెంబర్ 1. అవును కదా? లోపల దాచేసుకుని ఎక్కడ ఉండగా మేము సన్నిధిలో ఉన్నాం అని ఫోటోలు తీసి ఇంటికి పంపుతున్నారా? అలాంటి మొక్కళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నాను వినండి. బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారని, ఇక్కడ చూపించిందే బయట నీ జీవితం కూడా ఉండాలి. అప్పుడే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతున్నది. దేవుని స్తోత్రం. ఇక్కడ చూపిస్తున్నా ఈ వీడియోయే బయట నీ జీవితంలో ఉండాలి. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఇంటికాడ ఉన్న భార్యను మోసం చేయడానికి ఇక్కడ చూపించేసి బయటికి వెళ్ళి యథాలోకం సదాలోకం యథా ప్రవక్తన కింద మనం ఉంటే ఆశీర్వాదం ఎవరు పోగొట్టుకుంటున్నారు? యెహోషాపాతు పాడు చేసుకున్నాడా? లేదండి. సొలొమోను మహారాజు పాడు చేశాడా అప్పుడు గిని? లేదండి. మోషే గారికి పాడు చేశారా అప్పుడు గిని? లేదండి. ఇప్పుడు మనల్ని కూడా పాడు చేసుకోమంటలేదండి. ఆయన ఇచ్చిన కృపను కాపాడుకోవాలంట. ఆయన తేజస్సును పొందుకోవాలంట. అప్పుడు ఆయన మహిమను మనము చూస్తామట. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ వందనాలు. ఇదిగోని ఆయన అల్పుడినైనప్పటికీ మీరు ఎంతగానో ప్రేమించి ఎంతవరకు నీ యొక్క ఆత్మశాతను నడిపించినందుకు లెక్కని స్తోత్రాలు. చెప్పబడిన యొక్క మాటలు నీ బిడ్డల హృదయంలో మొలిచే కృపను అనుగ్రహించండి. అనేకమైన మంది నాయన నీ కొరకే ఆలోచిస్తున్నారు తండ్రి. అది నువ్వు చూపిస్తున్నావు. నీ యొక్క వాక్కుతో నింపుకుంటూ వాక్యానుసారమైన జీవితం కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. పురుషుల్లోనూ కానీ స్త్రీల్లో కానీ మరికొంతమంది అయితే వెగతాలు చేసేవారుగా ఉన్నారయ్యా. అట్టి హృదయాలతో మీరు మాట్లాడారు నాయన. ఆ బండ హృదయాలు మార్చండి, మాంసపు గుండెగా చేసిన ఆయన నీకిష్టమైన రీతిగా నీ చిత్త ప్రకారంగా జీవిత బ్రతికిన కొద్ది దినాలైనా సరే ప్రభు నీ నామాన్ని మహిమపరిచే కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రతిలాడు వేడుకుంటున్నాం పరమ తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.